So next concept in this first unit, that was definitions of education. Definitions of education, very very important concept. సో ఈ ఎడ్యుకేషన్ యొక్క డెఫినేషన్స్లో మనం 3 కేటగిరీస్గా చెప్తాం. యాన్షియంట్ ఇండియన్ డెఫినేషన్స్, మోడర్న్ ఇండియన్ డెఫినేషన్స్, అలాగే వెస్ట్రన్ ఫిలాసఫర్స్ డెఫినేషన్స్. సో ఇండియా ఎడ్యుకేషన్ యొక్క డెఫినేషన్స్ని మనం 3 వేస్లో చెప్తాం. యాన్షియంట్ ఇండియన్ డెఫినేషన్స్, అలాగే మోడర్న్ ఇండియన్ డెఫినేషన్స్, అలాగే వెస్ట్రన్ ఫిలాసఫర్స్ డెఫినేషన్స్ అని చెప్పేసి చెప్తాం. వెస్ట్రన్ ఫిలాసఫర్స్ డెఫినేషన్స్ అని చెప్పేసి చెప్తాం. సో ఇందులో ఫస్ట్ వన్ యాన్షియంట్ ఇండియన్ డెఫినేషన్స్. సో యాన్షియంట్ ఇండియన్ డెఫినేషన్స్ ఎగ్జామినేషన్లో మనకి డెఫినేషన్స్ నుంచి కంపల్సరిగా 1 క్వశ్చన్ అనేది రావడం జరుగుతుంది. సో ఫస్ట్ వన్ ఋగ్వేద. సో ఎడ్యుకేషన్ ఈజ్ సంథింగ్ విచ్ మేక్స్ a man self-reliant and selfless. So according to Rigveda, the definition of education was, so education is something which makes a man self-reliant and selfless. So వ్యక్తిని స్వావలంబకుడిగా నిస్వార్థపరుడిగా తయారు చేసేది విద్య. సో సెల్ఫ్ రిలయంట్ మీన్స్ తన కాళ్ళ మీద తాను నిలబడేవాడిగా, సో తన సొంతంగా ఇండిపెండెంట్గా డెవలప్ అయ్యేవాడిగా, అలాగే ఎలాంటి సెల్ఫిష్నెస్ లేనివాడిగా డిజైన్ చేసేదాన్ని మనం విద్య అని చెప్పేసి చెప్తాం, ఎడ్యుకేషన్ అని చెప్పేసి చెప్తాం. అకార్డింగ్ టు ఋగ్వేద, ఎడ్యుకేషన్ ఈజ్ సంథింగ్ విచ్ మేక్స్ ఏ మ్యాన్ సెల్ఫ్ రిలయంట్ అండ్ సెల్ఫ్లెస్ అని చెప్పేసి చెప్తాం. నెక్స్ట్ వన్ యాజ్ఞవల్క్య. సో నెక్స్ట్ డెఫినేషన్ యాజ్ఞవల్క్య. సో education makes a man as a good charactered person and useful to the society. So according to Yajnavalkya, the definition of education is, education makes a man as a good charactered person and useful to the society. So ఒక పర్సన్ని గుడ్ క్యారెక్టర్డ్ పర్సన్గా, సొసైటీకి యూజ్ఫుల్ అయ్యేటువంటి పర్సన్గా డిజైన్ చేసేదాన్ని, తయారు చేసేదాన్ని మనం ఏమని చెప్తామని అంటే ఎడ్యుకేషన్ అని చెప్పేసి చెప్తాం అకార్డింగ్ టు యాజ్ఞవల్క్య. నెక్స్ట్ భగవద్గీత. నెక్స్ట్ వన్ భగవద్గీత. సో ఎడ్యుకేషన్ ఈజ్ ద ప్రాసెస్ ఆఫ్ కల్టివేటింగ్ కంప్లీట్నెస్ ఈజ్ హ్యూమన్ బీయింగ్. సో అకార్డింగ్ టు భగవద్గీత, education is the process of cultivating completeness in a human being. సో వ్యక్తిలో కంప్లీట్నెస్, సంపూర్ణత్వం అనేది డెవలప్ చేసే ప్రాసెస్నే మనం ఏమని చెప్తామని అంటే ఎడ్యుకేషన్. అకార్డింగ్ టు భగవద్గీత, ఎడ్యుకేషన్ ఈజ్ ద ప్రాసెస్ ఆఫ్ కల్టివేటింగ్ కంప్లీట్నెస్ ఈజ్ ఇన్ ఏ హ్యూమన్ బీయింగ్. సో దీన్నే మనం ఎడ్యుకేషన్, ఒక పర్సన్లో కంప్లీట్నెస్, సంపూర్ణత్వం అనేది డెవలప్ చేసేదాన్ని మనం ఎడ్యుకేషన్ అని చెప్పేసి చెప్తాం. నెక్స్ట్ అకార్డింగ్ టు ఉపనిషద్స్. సో అకార్డింగ్ టు ఉపనిషద్స్, ఎడ్యుకేషన్ లీడ్స్ టు ద అటైన్మెంట్ ఆఫ్ సాల్వేషన్. సో అకార్డింగ్ టు ఉపనిషద్స్, ఎడ్యుకేషన్ లీడ్స్ టు ద అటైన్మెంట్ ఆఫ్ సాల్వేషన్. సో సాల్వేషన్ అంటే మోక్ష సాధన. సో మోక్ష సాధనయే విద్య. ఎడ్యుకేషన్ అంటే మోక్ష సాధనే ఎడ్యుకేషన్. మోక్ష సాధనకు దారి తీసేదాన్ని మనం ఏమని చెప్తామని అంటే ఎడ్యుకేషన్. సో యాన్షియంట్ డేస్లో పర్సన్స్ యొక్క లైఫ్ అంబిషన్ ఎలా ఉండేదని చెప్పేసి అంటే మోక్షన్, టు అటైన్ మోక్ష ఈజ్ దేర్ అల్టిమేట్ లైఫ్ గోల్. సో వాళ్ళ యొక్క జీవిత లక్ష్యం ఏదని చెప్పేసి అంటే మోక్షాన్ని పొందడం. సో కాబట్టి అటైన్మెంట్ ఆఫ్ మోక్ష. సో ఎడ్యుకేషన్ లీడ్స్ టు ద అటైన్మెంట్ ఆఫ్ సాల్వేషన్ ఆర్ మోక్ష అని చెప్పేసి చెప్తాం అకార్డింగ్ టు ద ఉపనిషద్స్. నెక్స్ట్ ద డెఫినేషన్ ఆఫ్ శంకరాచార్య టు ఎడ్యుకేషన్. సో ఎడ్యుకేషన్కి శంకరాచార్య గారి యొక్క డెఫినేషన్ కనుక కన్సిడర్ చేసినట్లయితే, ఎడ్యుకేషన్ మీన్స్ సెల్ఫ్ రియలైజేషన్. సో ఎడ్యుకేషన్ మీన్స్ సెల్ఫ్ రియలైజేషన్. సో ఒక పర్సన్ తనను తాను కంప్లీట్గా తెలుసుకోవడం.
సో తన గురించి తాను పూర్తిగా తెలుసుకోవడమే విద్య. ఏ పర్సన్ నోన్ అబౌట్ హిమ్సెల్ఫ్ కంప్లీట్లీ ఈజ్ కాల్డ్ యాజ్ ఎడ్యుకేషన్ అకార్డింగ్ టు శంకరాచార్య. ఆత్మ సాక్షాత్కారమే విద్య అని చెప్పేసి చెప్తాం. ఆత్మ సాక్షాత్కారమే విద్య అని చెప్పేసి చెప్తాం. ఎడ్యుకేషన్ మీన్స్ సెల్ఫ్ రియలైజేషన్. ఎడ్యుకేషన్ మీన్స్ సెల్ఫ్ రియలైజేషన్ అని చెప్పేసి చెప్తాం. నెక్స్ట్ గౌతమ బుద్ధ. సో అకార్డింగ్ టు గౌతమ బుద్ధ ద డెఫినేషన్ ఆఫ్ ఎడ్యుకేషన్. ఎడ్యుకేషన్ యూజ్ఫుల్ ఫర్ లైఫ్ అచీవ్మెంట్. సో ఎడ్యుకేషన్ యూజ్ఫుల్ ఫర్ లైఫ్ అచీవ్మెంట్. సో లైఫ్ అచీవ్మెంట్గా యూజ్ఫుల్ అయ్యేదాన్ని మనం ఏమని చెప్తామని అంటే ఎడ్యుకేషన్. అకార్డింగ్ టు గౌతమ్ బుద్ధ ఎడ్యుకేషన్ యూజ్ఫుల్ ఫర్ లైఫ్ అచీవ్మెంట్ అని చెప్పేసి చెప్తాం. నెక్స్ట్ అకార్డింగ్ టు కౌటిల్య. సో అకార్డింగ్ టు కౌటిల్య. సో కౌటిల్య యొక్క ఒపీనియన్ ప్రకారం ఎడ్యుకేషన్ ఈజ్ ద ట్రైనింగ్ ఫర్ ద కంట్రీ అండ్ లవ్ ఫర్ ద నేషన్. సో అర్థశాస్త్రాన్ని రాసినటువంటి కౌటిల్యుడు ఇచ్చినటువంటి డెఫినేషన్ తీసుకున్నట్టయితే ఎడ్యుకేషన్ ఈజ్ ద ట్రైనింగ్ ఫర్ ద కంట్రీ అండ్ లవ్ ఫర్ ద నేషన్. సో దేశం కోసం జాతి కోసం చూపించేటువంటి ప్రేమను చూపించే విధంగా శిక్షణ ఇవ్వడాన్ని మనం ఏమని చెప్తామంటే ఎడ్యుకేషన్ అని చెప్పేసి చెప్తాం. నెక్స్ట్ అకార్డింగ్ టు పాణిని. సో పాణిని హీ రోట్ ద బుక్ అష్టాధ్యాయి. సో అష్టాధ్యాయి అనేటువంటి బుక్ రాసిన పర్సన్ పాణిని. సో హ్యూమన్ ఎడ్యుకేషన్ మీన్స్ ద ట్రైనింగ్ వన్ గెట్స్ ఫ్రమ్ నేచర్. ద ట్రైనింగ్ వన్ గెట్స్ ఫ్రమ్ నేచర్. సో నేచర్ నుంచి పొందేటువంటి ట్రైనింగ్ని మనం ఏమని చెప్తామంటే ఎడ్యుకేషన్ అని చెప్పేసి చెప్తాం. ఎడ్యుకేషన్ మీన్స్ ద ట్రైనింగ్ వన్ గెట్స్ ఫ్రమ్ ద నేచర్. సో నేచర్ నుంచి పొందేటువంటి ఎడ్యుకేషన్ని మనం ట్రైనింగ్నే ఎడ్యుకేషన్ అని చెప్పేసి చెప్తాం.